भक्तजनवत्सलं साई नारायणम् राजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ओं श्री साई महागणाधिपतये नमः। ओं नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवानोचानमवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात् अवचोर्ध्वात्तात् अवाधरात्तात् सर्वतो मां पाहि पाहि समन्तात्। त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रच्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वमवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्व अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मा भूर्भुवस्सुवरोम् गणादिं पूर्वमुच्चार्य वर्णादिं तदनन्तरम् अनुस्वारः परतरः अर्धेन्दुलसितं तारेण रुद्धम् एतत्तव मनुस्वरूपं गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चाञ्चरूपं बिन्दुरुत्तररूपं नादः संधानं संहिता सन्धिः सैषा गणेश विद्या गणकऋषिः निजृद्गायत्री छन्दः गणपतिर्देवताम्। ओं गं गणपतये नमः ओं गं गणपतये नमः ओं गं गणपतये नमः। ओं एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। ओं एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं रथं च वरदम् अस्त्रैर्बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्टादौ प्रकृते पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः। ओं नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्तेऽस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। మన సనాతన ధర్మంలో భగవదారాధన కానీ ఏదైనా సత్కార్యాలు కానీ శుభకార్యాలు కానీ చేస్తే మనం మొట్టమొదట ఎవరిని కీర్తిస్తాం? ఎవరిని? విఘ్నేశ్వర స్వామిని కదా. ఆయన కూడా మొట్టమొదటి ఏమన్నాడంటే శ్రీ గణేశాయ నమః, ఓ సర్వాధార మయూరేశ్వర సర్వసాక్షి గౌరీ కుమార ఓ అచింత్య లంబోదర శ్రీ గణపతి పాహి మాం. నీవు సకల గణాలకు ఆది ఈశ్వరుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గణేశుడు ఎవరు? సకల గణాలకు ఆది ఈశ్వరుడు. ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టి మొత్తాన్ని ప్రమద గణాలు పాలిస్తూ ఉన్నాయి. పరమేశ్వరుని యొక్క ప్రమద గణాలు. ఆ ప్రమద గణాలకే సర్వశక్తులు ఉన్నాయి. ఆ ప్రమద గణాలకి కోపం వచ్చిందా ప్రపంచం అల్లకల్లోలమైపోతుంది. అటువంటి ప్రమద గణాలకు ఈశ్వరుడైన గణేశుని ఎవరైతే స్తుతి చేస్తారో ఆ ప్రమద గణాల నుంచి హాని జరగకుండా ఆయన కాపాడుతాడు. అందుకనే మనకు మొట్టమొదటి విఘ్నేశ్వర ఆరాధన పెట్టారా?
ఏమన్నారు? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అంటే నిర్విఘ్నం కలిగించు మాకు, సర్వకాల సర్వావస్థల యందు కూడా విఘ్నాలు లేకుండా చూడు. దాన్ని ఈయన పాటించాడు దాసగన మహారాజు. మొట్టమొదట మీకు ఇంకొక మాట చెప్తాను. ప్రపంచంలో ఎక్కువ దేశాలలో ఆరాధించబడుతున్నటువంటి మన సనాతన దైవాలలో విఘ్నేశ్వర స్వామి మొదటి స్థానంలో ఉంటాడు. ఎక్కువ దేశాలు ఆరాధిస్తుంది ఎవరినంటే విఘ్నేశ్వర స్వామిని, త్రిమూర్తుల్ని కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కాదు. ఈ సత్యం మీకు తెలియాలంటే సత్యసాయిబాబా గారి దగ్గరికి వెళ్ళండి, పుట్టపర్తికి. అక్కడ ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో ఎన్ని దేశాల్లో విఘ్నేశ్వర ఆరాధన జరుగుతుందో తెలుస్తుంది అనమాట. నేను అమెరికా వెళ్ళాను. అమెరికాలో కూడా ఒక మ్యూజియంలో మొట్టమొదట పంచముఖ విఘ్నేశ్వర స్వామి ఉన్నారు. కాబట్టి ఎక్కువ దేశాలలో ఆరాధించబడుతున్న మూర్తి విఘ్నేశ్వర స్వామి. విఘ్నేశ్వర ఆరాధన లేకుండా, విఘ్నేశ్వర అనుగ్రహం లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఎవరికి కూడా చైతన్యం కలగదు. మూలాధారంలో ఉంటాడు విఘ్నేశ్వర స్వామి. ఆ మూలాధారంలోనే ఉంటుంది చైతన్య శక్తి. బాగా నాగుపాములాగా సుడులు తిరిగి దానిలో కదలిక రావాలంటే విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం కావాలి. మీకు పుట్టపర్తిలో కూడా చూడండి, లోపలికి వెళ్ళగానే మొట్టమొదట కనిపించేది ఓన్లీ విఘ్నేశ్వర స్వామి విగ్రహం, ఇంకేం ఉండదు. కాబట్టి అనేకమైనటువంటి సిద్ధ పురుషులు, యోగులు, మహాత్ములు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో విఘ్నాలు తొలగి ఆధ్యాత్మిక చైతన్యాన్ని చేరుకోవడానికి విఘ్నేశ్వర ఆరాధన చేస్తారు. అందుకనే మన పూర్వీకులు సనాతనలో ఈ యొక్క విఘ్నేశ్వర ఆరాధన పెట్టారు. ఎంతమంది ఆరాధన చేసి ఆధ్యాత్మిక సాధన చేస్తే వాళ్ళకు అంత సులభంగా లభిస్తుంది. తర్వాత సకల విద్యలకి దేవత ఎవరు? శారదాదేవి. గట్టిగా చెప్తున్నా.